నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా సిటీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకి జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పక్షాల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గురువారం జరగనుంది. మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఈ ఎన్నికల్లో అధికార కూటమి తరపున 2 పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానాలకి టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారికి 2 చోట్ల పీడీఎఫ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. ఈ 2 స్థానాన్ని దక్కించుకునేందుకు కూటమి పార్టీలు సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో 3 ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ నువ్వానీనా అన్నట్లుగా ఉంది. అక్కడ ఏపీటీఎఫ్ అభ్యర్థికి, అధికార పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకి టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో 3 ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ నువ్వానీనా అన్నట్లుగా ఉంది. అక్కడ ఏపీటీఎఫ్ అభ్యర్థికి అధికార కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. కొందరు బీజేపీ నాయకులు మాత్రం పీఆర్టీయూ అభ్యర్థికి మద్దతునిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గం, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, పాకాలపాటి రఘువర్మ మరొకసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట సమీపంలోని కోటప్పకొండపై మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకి బిందె తీర్థంతో త్రికోటేశ్వర స్వామికి తొలి పూజ నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు అభిషేకాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు, ఆలయ ఈవో చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి పూజ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీస్ శాఖ 3000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పర్లేదు, తీసుకుందామమ్మా. చేతు దీని మీరు బయటికి వెళ్తే జనం వస్తారు. ఇంకా గురుగారు 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 కొంచెం వెనక్కి, కొంచెం వెనక్కి, కొంచెం వెనక్కి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గం పులివెందులలో 2వ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజారెడ్డి కంటి ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన ఆసుపత్రి అంతా తిరిగి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు. పులివెందులలో గత కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి ఆసుపత్రి సేవలు అందిస్తుందని తెలియజేశారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఆసుపత్రిలోనే పని
చేసి రూపాయి వైద్యునిగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. ప్రముఖ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రి ఆధునీకరించడం విశేషం. తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ఇక నుంచి ఈ రాజారెడ్డి ఆసుపత్రి కంటి వైద్య సేవలు అందించనుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ అసెంబ్లీలో అసలు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపునే ఇవ్వకుండా ప్రశ్నించే గొంతు వినిపించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అంటే ఏదో రాజకీయపరమైన హోదాగా కూటమి పార్టీలు విష ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అనేది ఒక బాధ్యత. దీనివలన అసెంబ్లీలో ఎక్కువ సమయం ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఉండే అవకాశం వైఎస్ఆర్సీపీకి దక్కుతుందని చెప్పారు. ఇది దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితులు, మండల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితులు, ఈ రెండింటిపైన కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ ప్రతినిధులు, ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించి, జనసేనకు సంబంధించి, భారతీయ జనతా పార్టీకి సంబంధించి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించమని కోరుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మాటలు వింటా ఉంటే నిజంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా సిగ్గుతో తల వంచుకునే పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తా ఉన్నాయి. నేను సూటిగా అడుగుతా ఉన్నా, మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి సందర్భాల్లో కూడా ఇవాళ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాలపైన, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే ప్రక్రియకి సంబంధించి కూడా ఏ విధంగా పనిచేస్తుందో గడిచిన 2 రోజులుగా మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. అదే విధమైనటువంటి రీతిలో అసెంబ్లీలో కూడా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాలా, ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతున్నటువంటి అంశాన్ని ప్రత్యేకంగా నేను ఇవాళ ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ప్రతిపక్ష హోదా కావాలట, ప్రతిపక్ష హోదా కావాలట, ప్రజల మద్దతు లేదట. నేను సూటిగా అడుగుతా ఉన్నా, సీట్లు సంఖ్యాపరంగా 11 సీట్లు మాకు వచ్చున్నాయేమో, కానీ ఈ రాష్ట్రంలో 40% ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు అంటా ఉన్నారు ఏదో హోదాకు సంబంధించినటువంటి అంశాన్ని, అధికారాన్ని మేమేదో అనుభవించడానికి అడుగుతున్నట్లుగా ప్రజల్లో ఒక భావాన్ని తీసుకురావడం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం. తూర్పుగోదావరి జిల్లా తాళపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి 5 యువకులు మృతి చెందారు. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 11 మంది యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు. నదిలో లోతుని ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో వారిలో 5 యువకులు నీటిలో మునిగిపోయారు. ఈ క్రమంలో ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఆ 5 గల్లంతై ప్రాణాలు కోల్పోయారు.
దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా దుర్గా పార్వతి సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నందు బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి స్వామివారికి అభిషేకాలు జరిపి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. అర్చకులు లక్ష్మీపంత్ వేద మంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు కళ్యాణం జరపగా గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. దేవస్థానం 11వ శతాబ్దంలో చోళ రాజుల వంశంలో ఒకటైన రాజరాజ నరేంద్రుడు ఈ దేవాలయాన్ని శంకుస్థాపన చేశారని స్వామివారిని ప్రతిష్ఠించినట్లు గ్రామస్తులు తెలిపారు. పరమేశ్వరుడు కూడా అక్కడ ఉన్నటువంటి మేక ఉంటే ఆ మేదని కోపం మీద ఉన్నాడు. ఇంకా ఆ భార్యగా జరిగిన మాట ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానివ్వండి ప్రయోగాలు చేశారు ఆయన మీద. అయినపాలి మళ్ళా ఆయన్ని మామూలు ప్రాణాలు ఆయన మీద ప్రయోగం చేసినా కానివ్వండి అతను గాని కాబట్టి ఇదే సందుగా గాని పరమేశ్వరుడే ప్రార్థించబడేటువంటి జరిగినటువంటి వాడు వశిష్ఠుడు వెళ్ళి ఆ యొక్క మరి మీ అమ్మాయిని ఆ పరమేశ్వరుడికి ఇచ్చుకునేటువంటి శక్తి మీ అమ్మాయికి ఉందని అది మరి ఎలా ఉంటాడు సమాధానాలు చెప్పి సమాధానం ఉంటుంది. అందుకే పిలవపోయినా వచ్చిన ఆడపిల్లని పలకరించలేదు అని అమ్మవారి యొక్క ప్రవర. ఇది చతుర్భ్యో నమః. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగా దుర్గా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నందు మరి దీనిని ఏటివడ్డి శివాలయం అంటారు. కృష్ణానదీ తీరంలో కృష్ణానది శ్మశానము దాని వెంటనే ఈ శివాలయం ఉండడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. మరి ఇలాంటి విశేషమైనటువంటి దేవస్థానం నందు ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారి యొక్క దేవస్థానం నందు తెల్లవారుజామున 4 గంటల నుండి కూడా స్వామివారికి విశేషముగా అభిషేక కార్యక్రమాలు జరిగినవి. ఉదయం 9 గంటల నుండి కూడా మరి స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం జరిగింది. తదనంతరము మధ్యాహ్నం 3 గంటల నుండి కూడా స్వామివారి గ్రామోత్సవంగా పెదకొండూరు గ్రామంలో మరి పురవీధుల్లో వేయించేస్తారు. తదనంతరము మరి రాత్రి 1 గంటకు మరి లింగోద్భవ కాలంలో స్వామివారికి విశేష ద్రవ్యములతోనూ పలు రకాలైనటువంటి నదీ జలాలతోనూ మరి అనేకమైనటువంటి విశేషమైనటువంటి ఫలరసాలతోనూ కూడా స్వామివారికి అత్యంత అద్భుతంగా స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. నమస్కారం అండి. మాది పెదకొండూరు గ్రామం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం నుండి ఈరోజు ఉదయం నుంచి విశేషంగా అభిషేకములు, మధ్యాహ్నం స్వామివారి శాంతి కళ్యాణం, ఆ తదుపరి అందరికీ సంతర్పణ, తర్వాత సాయంత్రం గ్రామంలోన ఈ కార్యక్రమాలన్నీ తిలకించి గ్రామ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఓం నమః శివాయ. చేసి ఉన్న దుర్గా పార్వతి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 4 గంటల నుంచి అభిషేకములు కళ్యాణ మహోత్సవం జరిగింది. మరి 4 గంటలకి గ్రామోత్సవం స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత 12 గంటలకు లింగోద్భవ అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం గ్రామస్తుల సహకారంతో 10-12 సంవత్సరాలు బట్టి విశేషంగా చేయడం జరుగుతుంది. హర హర మహాదేవ శంభో శంకర. దుగ్గిరాల మండలంలోని గ్రామాల్లో ఉన్న శివాలయాల్లో బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మహిళలు, భక్తులు తెల్లవారుజాము నుంచి శివాలయాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అలాగనే మండలంలోని దుగ్గిరాల, చిలువూరు, ఈమని, భానుమతి తోట, శృంగారపురం, పెదకొండూరు, గొడవర్రు, దేవేంద్రపాడు తదితర గ్రామాల్లో ఉన్న శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగనే స్వామివారికి పూజలు, అభిషేకాలు జరిపి వచ్చిన భక్తులకి తీర్థ ప్రసాదాలని పంపిణీ చేశారు.
గుచ్చు పొద్దులా గుచ్చు గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్వాహ. అమ్మా ఇక్కడ బోసాటి కూడా పోయింది. గణపతిని కలగాలి. ముందు తీసుకొని గణపతిని కలగాలి. నమో వ్రాతపదయే వినండి. నమో వ్రాతపదయ పూర్ణమాలు తీసి ఆ ప్రసాదాలను ఒక పక్కన పెట్టేసుకొని ఆవుపాలు వేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.